తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు టీజీటీ ఫలితాలు విడుదల చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఆల్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టులు పెట్టింది. సో 27-28వ తారీఖు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాలి అందరూ. సో వాళ్ళు అటెస్టేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. ఇందులో గెజిటెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇది ఎట్లా నింపాలని చెప్పేసి 9 పేజీల అటెస్టేషన్ ఫామ్ నింపే విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 9 పేజీలు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వివరిస్తాను. ఇక్కడ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీకు. సో చివరి దాకా చూడండి. మొత్తం చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే మీరు అడిగేటువంటి డౌట్ ఆల్రెడీ వీడియోలో ఉంటుంది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటున్నా. మీరు సరిగా చూడక సరిగా వినక మళ్ళీ అదే డౌట్ అడుగుతూ ఉన్నారు. సో చివరి దాకా చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఇక టైం వేస్ట్ చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తే ఇది అటెస్టేషన్ ఫాము. ఈ అటెస్టేషన్ ఫామ్ను ప్రతి క్యాండిడేట్ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి నింపాలి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నట్టుగా లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే అంటించాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ అంటించండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు జాబ్కు పోతున్నారు కాబట్టి 50 రూపాయలు పెట్టి 4 ఫోటోలు దిగుడు పెద్ద విషయం ఏం కాదు. సో అతికించండి. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆ పోస్ట్ని ఇక్కడ రాయండి. టీజీటీ తెలుగు. సో టీజీటీ తెలుగు ఇట్లా రాయండి. మీరు తెలుగు కాకుండా ఇంగ్లీష్కి వెళ్తున్నారు అనుకోండి, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఏదైతే అది రాయండి. దాని తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇక్కడ క్యాండిడేట్ అని ఇక్కడ వచ్చింది. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ సంతకం చేయండి. ఇక్కడ సంతకం చేసేటప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, హాల్ టికెట్ ఇష్యూ అయినప్పుడు అండ్ అప్లికేషన్ చేసినప్పుడు ఎట్లయితే సంతకం పెట్టారో ఆ సంతకాన్ని అయితే ఇక్కడ సంతకం పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇట్లా. సో ఆ సంతకాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ 1వ దాంట్లో ఈ హెడ్డింగ్లే మెయిన్ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన పేరును క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ. సో సర్నేమ్, నేమ్, జెండర్. మీ సర్నేమ్ రాయండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాది కాపిల్ల కదా, నేను ఈ విధంగా రాస్తా, కాపిల్ల నరేష్ ఈ విధంగా రాయాలి. సో మీ పేరు రాయండి. తర్వాత మీ జెండర్ మేల్ పూర్తిగా రాయండి. సో సారీ MALE క్యాపిటల్ లెటర్స్లో అన్నాడు కదా, క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. అండ్ ఇక్కడ చూడండి బి ఉంది కదా, డిసిగ్నేషన్ అన్నాడు. అంటే ఆల్రెడీ ఉద్యోగులు అయితే మాత్రమే ఇది నింపాలి. ఉద్యోగులు కాదు, అన్ఎంప్లాయీస్ అయితే, నిరుద్యోగులు ఎవరు ఇది నింపాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ డిసిగ్నేషన్ అంటే ఇక్కడ చూడండి అపాయింటెడ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంటా, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ ద్వారానా, కంపల్సనేటెడా అంటే కారుణ్య నియామకం అంటారు. ఇలాంటి గ్రౌండ్లో భర్తీ చేయబడ్డటువంటి ఉద్యోగులు అయితే సో ఇందులో నింపాలి. వాళ్ళ డిసిగ్నేషన్ ఏది, వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ, వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంటా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ, ఎక్స్ సర్వీస్ మెన్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ, కంపల్సనేటెడ్ అంటే కారుణ్య నియామకం ద్వారా వాళ్ళ తండ్రిదో తల్లిదో ఎవరిదన్నా వాళ్ళు చనిపోయినప్పుడు ఇచ్చేటువంటిది కారుణ్య నియామకం అంటారు. అదైతే ఇక్కడ నింపాలి. ఇది కేవలము ఉద్యోగులకు మాత్రమే, ఇది నిరుద్యోగులు నింపాల్సిన అవసరం అయితే లేదు. సో నిరుద్యోగులకు అవసరం లేదు, జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది చూసారా, 2వది. సో ఇందులో చూడండి చాలా అడ్రస్లు అయితే అడుగుతాడు, చాలా రకాలైనటువంటివి. సో ఇవన్నిట్లలో మనకు అవసరం ఉన్న ఉంటవి, అవసరం లేని ఉంటవి, మనం నింపాల్సినవి ఉంటవి, మనం నింపకుండా వదిలేయాల్సినవి కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే ప్రజెంట్ అడ్రస్ ఇస్తాడు అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తాడు. సో కొంతమంది పర్మనెంట్ అడ్రస్లో కాకుండా కొద్దిగా ప్రైవేట్ జాబ్ పరంగానో లేకపోతే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పరంగానో సిటీలకు షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఉంటారు. సో అది ప్రజెంట్ అడ్రస్ అవుతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే ఎక్కడైతే మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన ఇల్లు, మా అమ్మ నాన్న, మన భూములు, జాగాలు ఇవన్నీ కలిపి పర్మనెంట్ ఎక్కడైతే ఉంటామో మనకు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. మనకు ఓటు హక్కు, మనం అన్నీ కూడా పర్మనెంట్గా ఒకటి ఉంటుంది కాబట్టి అది పర్మనెంట్ అడ్రస్. మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. సో వీటికి సంబంధించినవి మీరు హౌస్ అని పిలుచుకుంటారా, అపార్ట్మెంట్ అని పిలుచుకుంటారా, ఫ్లాట్ అని పిలుచుకుంటారా. సో దానికి సంబంధించినటువంటిది వేయండి. పల్లెటూరు వాళ్ళు హౌస్ నెంబర్ అంటారు, అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్ నెంబర్ అంటారు, ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఫ్లాట్ నెంబర్ అంటారు. సో మీ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ వేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాది వేస్తున్నా 2-40/7 మా తిమ్మాపూరు, చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఒక పల్లెటూరు. సో మా ఇంటి అడ్రస్ వేస్తున్నా. పర్మనెంట్ అడ్రస్ కూడా నాది ఇదే. ప్రజెంట్ అడ్రస్ అయినా పర్మనెంట్ అడ్రస్ అయినా నేను ఇక్కడే ఉంటా, ఇదే ఇట్లా నింపుతా. తర్వాత నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్. సో ఇది నాకు వర్తించేది, నేను అపార్ట్మెంట్లలో ఉండా కాబట్టి నాకు ఇది వర్తించేది. ఒకవేళ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు వర్తించే వాళ్ళు మాత్రమే రాయాలి. నాకు వర్తించేది కాబట్టి నేను డాష్ అని పెడతా. సో ఇట్లా మీరు డాష్ అని పెట్టకుండా ఏం కాదు, ఎందుకంటే
ఇట్లనే ఖాళీగా ఉంచుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పట్టుకుపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి మీరు డాష్ పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని నింపుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా ఎంటీగా వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేన్ నేమ్ అంటే మనం ఏ కాలనీలో ఉండేటువంటి లైన్లు అవి ఇవన్నీ ఉంటాయి కదా, సో లేన్ నేమ్ అని. ఇక్కడ మాకు అది లేదు, చిన్న పల్లెటూరు కాబట్టి. స్ట్రీట్ రోడ్డు, సో రోడ్ ఏముండదు కానీ స్ట్రీట్ అంటారు. సో ఇక్కడ గౌడ కాలనీ, ఎస్సీ కాలనీ, లేదంటే అంబేద్కర్ నగర్ కాలనీ ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న పల్లెటూర్లలో, లేకపోతే కిందాడకట్టు మీదాడకట్టు అని కూడా అనుకుంటారు. మనకు కోమట్లవాడ అని ఉంటుంది మాది, మా ఓటర్ గుర్తింపు కార్డు పైన కోమట్లవాడ అని ఉంటుంది. సో ఇక్కడ రోడ్డు స్ట్రీట్ అనేది నా దగ్గర అక్కడ ఉన్నది కాబట్టి రాస్తున్నాను, నేను కోమట్లవాడ అని రాస్తాను నేను. సో మా దాంట్లో ఉంటుంది కాబట్టి రాస్తా ఇట్లా. ఇక విలేజ్ తిమ్మాపూర్ అని రాస్తా. ఇక్కడ కూడా సేమ్ కోమట్లవాడ. ఇది నేను షార్ట్కట్లో జస్ట్ మీకు చెప్పడానికి ఇక్కడ నింపుతున్నా. తిమ్మాపూర్ ప్రజెంట్ పర్మనెంట్ రెండు ఒకటేనాయి కాబట్టి రెండు ఒకటే రాస్తున్నా. మండల్ తాలూకా నాకు మండల్ వర్తిస్తుంది, చందుర్తి మండలు అంటే ఉంటుంది. కొందరికి విలేజ్ మండల్ ఒకటే ఉంటుంది కాబట్టి అదొకటే రాయండి. టౌన్ సిటీ, ఇక్కడ టౌన్ సిటీ అని అంటే మనకి ఇది అప్లికేబుల్ కాదు పల్లెటూరు వాళ్ళకు, అయినా సరే మండలం రాసినా ఏం కాదు, చందుర్తి అని. లేదంటే ఖాళీగా వదిలేసినాం కదా, నేను ఖాళీగా వదిలేస్తా ఎందుకంటే నాకు ఇది వర్తించదు టౌన్ సిటీ అనేది. ఇక డిస్టిక్ అంటే రాజన్న సిరిసిల్ల. సో ఈ విధంగా రాస్తా. అండ్ స్టేట్ దగ్గర తెలంగాణ ఇది తెలుసు. పిన్ కోడ్ నెంబర్ వేయండి 505307 మాది మా పిన్ కోడ్. ఇక్కడ టౌన్ సిటీ దగ్గర కొంతమంది మండల్ తాలూకు, టౌన్ సిటీ ఇవి కూడా రాయొచ్చు. స్ట్రీట్ మీద ఏ స్ట్రీటో అది మీ అడ్రస్ అయితే ఇక్కడ రాసుకోండి. సో ఎక్కువ కాలమ్స్ ఉంటాయి, మనకు అప్లికేబుల్ అయ్యేవి తక్కువ ఉంటాయి. సో చూసుకొని నింపండి. సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ రాజన్న సిరిసిల్ల తెలంగాణ. ఇక్కడ 505307 పిన్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. తర్వాత కాంటాక్ట్ ఫోన్ నంబర్, సో మీ మొబైల్ నెంబర్ వేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది ఇక్కడ మీకు రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ రాయండి. ఒకవేళ ల్యాండ్ నెంబర్ రాసారు అనుకోండి, ల్యాండ్ నెంబర్ రాస్తే దాని ఎస్టీడీ కోడ్ కూడా రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది మనకు అవసరం లేదు, ఇది పాకిస్తానీలకు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు, మీరు నింపాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీని తర్వాత మూడోది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మన కాల్ మీ ఫర్ యాప్లో నన్ను చాలామంది అయితే అడిగారు ఫోన్ చేసి, ప్రిసీడింగ్ 7 years మీరు ఎక్కడున్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రిసైడెడ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలి అని అంటాడు. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ నింపే రోజు, ఈ అటెస్టేషన్ ఫిల్ చేసే రోజు నుంచి బ్యాక్ 7 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి ఇక్కడ రాయమని చెప్తుంది. అటెస్టేషన్ ఫామ్ ఏ రోజు నింపుతున్నాం మనం, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు అయితే ఆ రోజు. 27వ తారీఖు రోజు సర్టిఫికేట్ వెళ్ళే రోజు, అంటే 27వ తారీఖు రోజు సర్టిఫికేట్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు 27వ రోజును, 28వ తారీఖు సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి వెళ్ళే అభ్యర్థులు 28వ తారీఖును డేట్గా పరిగణలోకి తీసుకొని ఆ రోజు నుంచి బ్యాక్ 7 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు అని రాయమంటాడు. అంటే ఇక్కడ మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చిండు, ఏ నెల ఏ సంవత్సరం నుంచి ఏ నెల ఏ సంవత్సరం వరకు మీరు ఎక్కడున్నారు, రెసిడెన్షియల్ అడ్రస్, మీ హౌస్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్, ఫ్లాట్ నెంబరు అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. స్ట్రీటు, కాలనీ, రోడ్డు, విలేజ్, మండల్, డిస్టిక్, సిటీ ఇవన్నీ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్, ఆ జిల్లా నియర్ బై పోలీస్ స్టేషను అండ్ ఆ జిల్లా వివరాలు కూడా మనం ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను గత 7 సంవత్సరాల నుంచి ఒకటే ఊళ్ళో మా ఊర్లోనే ఉన్నా కాబట్టి నేను ఒకటే డబ్బాల ఫ్రమ్ మంత్ ఆఫ్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి, ప్రజెంట్ అంటే ఫిబ్రవరి 2024 నుండి 7 సంవత్సరాలు బ్యాక్ అంటే 2017 వేసుకుందాం. ఫిబ్రవరి 2017. సో 2017 వరకు కూడా నేను మా విలేజ్లోనే ఉన్నా. ఆ విలేజ్ ఇంటి నెంబర్ ఏది 2-40/7 అదే ఇంటి నెంబరు 2-40/7 తిమ్మాపూర్, చందుర్తి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. పోలీస్ స్టేషన్ అంటే మాది చందుర్తి పోలీస్ స్టేషన్ వస్తుంది, చందుర్తి PS, రాజన్న సిరిసిల్ల రాత్రి సరిపోతుంది. మరి ఇక్కడ 7 ఇచ్చిండు కదా సార్ ఇవన్నీ అవసరం లేదా అంటే అవసరం లేదు. అందరూ ఏమనుకుంటారంటే 7 ఇచ్చిండు కదా 1 సంవత్సరం ఇక్కడ నింపాలి, 2వ సంవత్సరం ఇక్కడ నింపాలి, ఇక్కడ 3వ సంవత్సరం ఇక్కడ నింపాలి, 4వ సంవత్సరం ఇక్కడ నింపాలి, 5వ సంవత్సరం ఇక్కడ నింపాలి అని అనుకుంటారు. కాదండి, మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అని 7 ఆప్షన్లు ఇచ్చిండు తప్ప. సో ఈ విధంగా ఫిబ్రవరి 2017 నుంచి ఫిబ్రవరి 2024 వరకు నేను చందుర్తి PS పరిధిలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలోనే ఉన్నా. సో ఇట్లా నింపాలి. లేదు నేను 1 సంవత్సరం వేములవాడ కాడ ఉన్నా, 1 సంవత్సరం సిరిసిల్ల కాడ ఉన్నా, 1 సంవత్సరం కరీంనగర్లో ఉన్నా అనుకున్నప్పుడు అప్పుడు ఈ కాలమ్స్ని వినియోగించుకోవాలి. ఎప్పుడు ఫిబ్రవరి 2017 నుంచి మార్చు
2017 వరకు నేను కరీంనగర్లో ఉన్నా. ఆ కరీంనగర్ యొక్క అడ్రస్ రాయాలి, ఆ కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయాలి, ఏ పరిధిలోకి వస్తామని చెప్పేసి. ఇక్కడ ఫిబ్రవరి 2017 నుంచి స్టార్ట్, అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి కాబట్టి 2017 నుంచి రాసుకురావాలి కదా, మార్చి 2017. ఇక మళ్ళా మార్చి 2017 నుంచి జనవరి 2020 దాకా వేములవాడలో ఉన్నా. ఇట్లా సో ఇట్లా డిఫరెంట్ ప్లేసులు మారినప్పుడు ఈ కాలమ్స్ ఉపయోగపడతాయి తప్ప అన్నింటిలో నింపాలని కాదు. సో మీరు ఒకటే దగ్గర ఉంటే ఒకటే నింపేసేయండి, 2 ప్లేసులు మారినప్పుడు 2 ప్లేసులలో నింపేసేయండి. సో ఇట్లా మీ అడ్రస్ అయితే మార్చాలి మారినప్పుడు మాత్రమే, అంతేగాని అన్నిట్లలో మార్చద్దు. ఇక 4వ దాని విషయానికి వస్తే ఇందులో ఫాదర్ డీటెయిల్స్ అడుగుతాడు. సో ఇక్కడ పెళ్ళైనటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి కానటువంటి అమ్మాయిలు కానీ ఎవరైనా కూడా సేమ్గా రాయాల్సి ఉంటుంది. నేమ్ ఫిల్ అలైస్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి అన్నాడు. అంటే పేరు, వాళ్ళ పేరు రాయాలి, మా నాన్న పేరు నాంపల్లి. అండ్ ప్రొఫెషన్, తను ఏం చేస్తాడు, కూలి పని చేస్తాడు, కూలి అని తెలుగులో రాయరు, లేకపోతే లేబర్ అని రాయరు, లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళను అగ్రికల్చర్ లేబర్ అంటారు, లేకపోతే వాళ్ళకి వ్యవసాయం ఉండి వాళ్ళే చేస్తే అగ్రికల్చర్ అంటారు. ఏదో ఒకటి కూలీ, వ్యవసాయ కూలీ, దినసరి కూలీ, మీ ప్రొఫెషన్ ఏదైతే ఆ ప్రొఫెషన్ రాయండి. అండ్ ఇఫ్ సర్వీస్ గివ్ డిసిగ్నేషన్ అండ్ అఫీషియల్ అడ్రస్. ఒకవేళ తను ఎంప్లాయ్ అయ్యండి అనుకోండి, అతను ఏం సర్వీస్ చేస్తున్నాడు, టీచరా, లేదంటే లాయరా, లేదంటే డాక్టరా, ఏ సర్వీస్ చేస్తున్నాడో ఆ సర్వీసు అండ్ డిసిగ్నేషన్ రాయండి. సో ఏదైతే అది గవర్నమెంట్ అయినా నాన్ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే. అండ్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ రాయండి. అంటే ఇక్కడ చూడండి, ఇది 4వ దాంట్లోనే ABCD. ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అంటే మీ ఫాదర్దే హౌస్ నెంబర్, మీ ఫాదర్ హౌస్ నెంబర్ వేయాలి. మీ ఫాదర్ ఎక్కడ ఉంటున్నారు, మా ఫాదర్ నాతోటే ఉంటారు, ఎక్కడ ఉంటారు, నా అడ్రస్లోనే ఉంటారు, నా విలేజ్, నా డిస్టిక్, నా స్టేటు, నా పిన్ కోడ్. సో ఇవి నాయే వేస్తాయి. ఇక్కడ పెళ్ళైన అమ్మాయిలకు మారుతుంది ఇది, ఎందుకంటే మీరుండే అడ్రస్ వేరుంటుంది, మీ నాన్నగారు ఉండేది వేరుంటుంది, మీరు అత్తగారి ఇంటికాడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ మారుతుంది. సో చూసుకోవాలి ఇక్కడ. అండ్ పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ వీళ్ళ ప్రజెంట్ అడ్రస్ ఏది, మీ నాన్న పర్మనెంట్ అడ్రస్ ఏది, సో అది నింపాలి. ఇది మీ నాన్నకు సంబంధించిందే, ఫాదర్కి సంబంధించిందే. పర్మనెంట్ హౌస్ డీటెయిల్స్, మీ నాన్న పర్మనెంట్ అడ్రస్ రాయాలి, మీ నాన్న పర్మనెంట్ స్ట్రీట్, పర్మనెంట్ విలేజ్, పర్మనెంట్ డిస్టిక్, పర్మనెంట్ స్టేట్, కోడ్. సో నాన్నకు సంబంధించింది ఇదంతా, ఫాదర్కి సంబంధించింది. ఇక 5th చూడండి, ఈ 5th దాంట్లో నేషనాలిటీ అని అన్నాడు. అంటే ఫాదర్ నేషనాలిటీ ఇండియనే, దాదాపు వాళ్ళు అందరూ వాళ్ళే ఉంటారు. మదరు ఇండియన్. ఇక్కడ వైఫ్ హస్బెండ్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వైఫ్ పబ్లిక్ హస్బెండ్ అని ఇచ్చాడు. అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే నింపాలి. ఇది పెళ్ళైన అబ్బాయి అయితే వైఫ్ ఎట్లాంటి నేషనాలిటీ అని చెప్పేసి, దాదాపు అందరూ ఇండియనే ఉంటారు అనుకోండి, 99.99% ఇండియన్లే ఉంటారు. సో ఒకవేళ వైఫ్ ఎగ్జామ్ రాసింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ రాయాలి, హస్బెండ్ను ఉద్దేశించి రాయాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ హస్బెండ్. ఒకవేళ మీరు ఇక్కడి వాళ్ళు ఇది నింపేవాళ్ళు, హస్బెండ్ది పెడితే మీ హస్బెండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, మీ వైఫ్ది పెడితే మీ వైఫ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే రాయండి. ఇప్పుడు నేను రాస్తా కాబట్టి మా వైఫ్కి సంబంధించింది రాస్తా కాబట్టి మా వైఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ జోగాపూర్, ఇట్లా జోగాపూర్. ఒకవేళ మా భార్య రాసింది అనుకోండి, మా భార్య నా డీటెయిల్స్ రాస్తుంది ఇక్కడ, జోగాపూర్, చందుర్తి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ విధంగా నాకు పెళ్ళయింది కాబట్టి, భార్య ఉన్నది కాబట్టి మా భార్యకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా రాస్తా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. SSC మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాయండి, 7/6/87 ఈ విధంగా. సో ప్రజెంట్ ఏజ్, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ప్రజెంట్ ఏజ్ ఎంత, 38 39 వేయండి. అండ్ SSC రాసే నాటికి మీ ఏజ్ ఎంత అని రాయండి. మీ SSC మెమో దానిపైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దాని ప్రకారం మీ SSC మెమో పైనే మీ అకాడమిక్ ఇయర్ ఉంటుంది, దాని ప్రకారం వేసుకోండి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని రాసుకోండి. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్, స్టేటు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టిరో రాయండి. పెళ్ళైన అమ్మాయిలు తండ్రి దగ్గరది రాయాలి, సో మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ విచ్ టు బిలాంగ్, అంటే డిస్టిక్, స్టేటు మీరు ఏది దేనికి చెందిన వాళ్ళు అని అడుగుతుంది. ఇక్కడ మీరు లోకల్కు సంబంధించిన దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఓన్ జిల్లా రాయండి. నా ఓన్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా, నా ఓన్ జిల్లా ఇది. అంటే నేను
కరీంనగర్లో చదువుకొని ఉండొచ్చు, కరీంనగర్ జిల్లా లోకల్ కావచ్చు, నాకు సిద్దిపేట జిల్లా లోకల్ కావచ్చు. నేను ఎక్కడ చదువుకున్నా సరే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ జిల్లా లోకల్ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళమని అడుగుతాడు. రాజన్న సిరిసిల్ల కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వాళ్ళమని రాయాలి ఇక్కడ. అండ్ మీ రిలీజియన్ ఏందని రాయాలి. సో నేను ఈ విధంగా రాస్తాను నా రిలీజియన్ని. అండ్ ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మన క్యాస్ట్కి సంబంధించినటువంటిది అడుగుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫామ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడి వరకు ఒక పార్ట్గా పరిగణలోకి తీసుకోవాలి, ఇక్కడి వరకు ఒక పార్ట్గా పరిగణలోకి తీసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక పార్ట్. ఇందులో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి, ఇదొకటి. సో ఇందులో షెడ్యూల్ క్యాస్ట్ అనుకున్నారనుకోండి, మీరు ఎస్సీ అయ్యారు అనుకోండి. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. షెడ్యూల్ ట్రైబ్ అయ్యారు అనుకోండి, అంటే ఎస్టీలు అయ్యారు అనుకోండి. ఎస్టీలలో అయితే ఇది అవుతారు, అయితే ఇది అవుతారు. అంటే షెడ్యూల్ ట్రైబ్ అయితే నార్మల్ ఎస్టీ వాళ్ళు అవుతారు, ఎస్టీ ఏజెన్సీ ఏరియా వాళ్ళు కూడా ఉంటారు, అయితే ఇది అవుతారు. ఇది పెట్టినప్పుడు ఇది పెట్టొద్దు, ఇది పెట్టినప్పుడు ఇది పెట్టొద్దు, ఏదైనా ఒక్కటే ఉంటుంది ఇందులో. ఎస్టీ ఏజెన్సీ ఏరియానా, ఎస్టీ ప్లేన్ ఏరియానా. సో చూసుకొని ఎస్టీలు ఏది పెట్టుకోండి, కేవలం ఎస్టీలకే. అండ్ ఇది బీసీలకు ఇక్కడ టిక్ చేయాలి. ఆ బీసీ దాంట్లో క్రిమి లేయరా, నాన్ క్రిమి లేయరా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో అది రాయాలి ఇక్కడ. క్రిమి లేయరా, నాన్ క్రిమి లేయరా రాయాలి. ఖచ్చితంగా క్రిమి లేయర్ అయితే నాన్ క్రిమి లేయర్ గారు, నాన్ క్రిమి లేయర్ అయితే క్రిమి లేయర్ గారు, ఏదో ఒకటి నింపాలి. దీని తర్వాత బీసీలలో ఏనా, బియా, సియా, డియా, ఇయా ఏదో ఇక్కడ రాయాలి. బీసీలకు సంబంధించి ఏనా, బియా, సియా, డియా, ఇయా ఇక్కడ రాయాలి. సో ఇది దీనికి సంబంధించి. ఇక 9వ దాని విషయానికి వస్తే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి విహెచ్ అయితే ఇక్కడ టిక్ చేయండి, హెచ్హెచ్ అయితే ఇక్కడ టిక్ చేయండి, ఓహెచ్ అయితే ఇక్కడ టిక్ చేయండి. మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయండి, ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే వదిలేయండి. మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే లేదనుకోండి, లేకపోతే ఇక్కడ డాష్ పెట్టేసేయండి, లేదంటే ఖాళీగా వదిలేసేయండి, ఏం కాదు. దీని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ నింపాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి మెట్రికులేషన్ అన్నాడు. ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్, విలేజ్, మండల్, డిస్టిక్, సిటీ, మీరు ఎక్కడ చదివారు ఆ స్కూల్ నేమ్ అని చెప్పేసి టోటల్ అడుగుతుంది. నేమ్ ఆఫ్ ది స్కూలు, టోటల్ డీటెయిల్స్ చిన్నగానే ఉంటుంది, కాకపోతే ఇలా ఇరికిచ్చి అయినా సరే మొత్తం రాయాలి తప్పదిగా. సో డేట్ ఆఫ్ ఎంట్రింగ్, మీరు ఏ డేటు ఎంటర్ అయ్యారు. దాదాపుగా అందరూ జూన్లో జాయిన్ అవుతారు. ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్. సో మెన్షన్ మంత్, ఇయర్ 2001లో జాయిన్ అయినా. తర్వాత డేట్ ఆఫ్ లివింగ్ మెన్షన్ ఇయర్, జూన్లో జాయిన్ అవుతారు, మేలో లేదంటే మార్చ్ 2022లో అవుట్ అవుతాం మనం. ఇట్లా రాయాలి అకాడమిక్ ఇయర్కి సంబంధించి. మొత్తం అకాడమిక్ ఇయర్ రాయద్దు, ఒకటే ఇయర్ రాయాలి. ఇట్లా జూన్, నెల, ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అన్నాడు. అంటే ఇక్కడ మీ ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయండి. హాల్ టికెట్ నెంబరు ఇక్కడ పూర్తిగా వేయాలి. మీరు కింద చూడొద్దు, గ్రూప్ అంటే ఇంటర్కు, డిగ్రీ, డిప్లొమాకి ఇది గ్రూపు, ఇది తర్వాత అంటే కిందకు వస్తుంది. ఇక ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అంటే మీరు ఏ స్కూల్లో చదివారు. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి అని ఉంటుంది నాది. సో ఇది ఎక్కడికి వస్తుంది అంటే కోనరావుపేట మండలికి వస్తుంది. కోనరావుపేట మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పిఎస్ కోనరావుపేట పిఎస్ పోలీస్ స్టేషన్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ఈ విధంగా నింపాలి. ఫస్ట్ది 10th క్లాస్ అయిపోయింది. ఇక ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఏం చేసారు మీరు. ఇంటర్మీడియట్ చేసిన అది ఎక్కడ, గీతా జూనియర్ కాలేజ్, వేములవాడ రాయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అయినాం మనం అంటే మీ ఎంట్రీది రాయాలి. జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది. జూన్ ఎంటర్ అవుతాం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అవుట్ అవుతాం, అంటే 2 సంవత్సరాల తర్వాత అవుట్ అవుతాం. మీ డీటెయిల్స్ రాయాలి. అండ్ మీ ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయాలి. గ్రూప్ వేయాలి. ఇక్కడ ఖచ్చితంగా గ్రూప్ కూడా అడిగిండు. ఇంటర్ యొక్క గ్రూప్ అని కూడా అన్నాడు. అంటే ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా గ్రూప్ వేయాలి. హాల్ టికెట్ నెంబర్ కూడా వేయాలి ఇక్కడ. అండ్ ఈ గీతా జూనియర్ కాలేజ్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, వేములవాడ పోలీస్ స్టేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఇట్లా వేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేమ్ రాయాలి. ఆ గ్రాడ్యుయేషన్ యొక్క గ్రూప్ ఖచ్చితంగా రాయాలి. బీఎస్సీయా, బీకామా, అది ఏదనేది. సో దాని యొక్క మండలు, దాని యొక్క మండలం అంటే పోలీస్ స్టేషన్, మండలకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి నియర్ బై పోలీస్ స్టేషను, జిల్లా రాయాలి. పీజీకి సంబంధించి, బీఈడికి సంబంధించి, అది కాక ఎనీ అదర్ ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ మీకుంటే వాటికి సంబంధించి సేమ్ నింపాలి ఇవన్నీ కూడా. సో అర్థమైంది కదా అట్లా. అండ్ ఇక్కడ చూడండి మార్కులకు సంబంధించి డిగ్రీ మ్యాక్సిమం మార్కులు ఎన్ని, మీ డిగ్రీ మెమోలో ఉన్నటువంటి మార్కులు అన్నీ లెక్క పెడితే మ్యాక్సిమం టోటల్ మార్కులు ఎన్ని,
1200, 1400, 1800 టోటల్ మార్కులు వేయండి. అందులో మీకు ఎన్ని వచ్చినాయి, మీకు ఎంత వచ్చిందో రాయండి. సో 1100, 1200కు 1180 వచ్చినాయి. సో దీనికి గల పర్సెంటేజ్ ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 90% అని అనుకుంటున్నా. ఇట్లా పర్సెంటేజ్ వేయాలి. ఇది డిగ్రీకి సంబంధించి. తర్వాత పీజీకి సంబంధించి, పీజీలో మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మార్కులు ఉన్నాయి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 870 మార్కులు వచ్చినాయి. మీ పర్సెంటేజ్ ఎంత, అప్పుడు ఎంత అవుతుంది, 87% అవుతుంది. సో ఇట్లా పర్సెంటేజ్ వేయాలి పీజీకి సంబంధించి. ఇక బీఈడీకి సంబంధించి, బీఈడీలో మొత్తం మార్కులు ఎన్ని ఎట్లా తెలుసుకోవాలి. మార్క్స్ మేము ముంగట పెట్టుకుంటే టోటల్ అన్ని మార్కులు టోటల్ చేస్తే టోటల్ మ్యాక్సిమం మార్కులు అంటే టోటల్ మార్కులు ఇవి. టోటల్ మార్కులు ఎన్ని 1400 ఉన్నాయి అనుకుందాం. అందులో మీకు వచ్చిన మార్కులు ఎన్ని 800 వచ్చినాయి అనుకుందాం. సో 1400 800 అనేది ఎంత పర్సెంటేజో ఇక్కడ పర్సెంటేజ్ వేయాలి. అందులో బీఈడీలో ఎన్ని మెథడాలజీలు ఉన్నాయి, మెథడ్ 1 రాయాలి ఇక్కడ, మెథడ్ 2 రాయాలి ఇక్కడ. మెథడ్ 1 మ్యాథ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మెథడ్ 2 ఫిజికల్ సైన్స్. లేదంటే కొంతమంది సోషల్ స్టడీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కొంతమందికి సోషల్ స్టడీస్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కొంతమందికి బయో సైన్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇట్లా మీ మెథడాలజీ ఏదైతే అది రాయండి. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ మీ స్కూల్ నేమ్, డిస్టిక్, జోను. సెకండ్ క్లాస్ స్కూల్ నేమ్, డిస్టిక్, జోను. ఇట్లా ప్రతి క్లాస్కి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 అన్ని క్లాసులకు సంబంధించినటువంటి స్కూల్, డిస్టిక్, జోన్. ఇన్ కేసు మీరు ఏదన్నా స్కూల్ చదవలేదు, ఇక్కడ 5th క్లాస్ నేను చదవలేదు మొత్తానికి, ఆ స్కూల్ నేమ్ ఏం చేయాలి, ప్రైవేట్ స్టడీ. స్కూల్ నేమ్ దగ్గర ఎట్ హోమ్ అని రాయండి, ఎట్ హోమ్. లేదంటే ప్రైవేట్ స్టడీ అంటే అన్రికాగ్నైజ్డ్ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రైవేట్ స్టడీ అని పెట్టండి. అసలు నేను మొత్తానికి చదువుకోలే ఇంటికానే ఉన్నా అనుకునే వాళ్ళు ఎట్ హోమ్ అని పెట్టండి. అన్రికాగ్నైజ్డ్ స్కూల్లో చదువుతారు కాబట్టి అది ప్రైవేట్ స్టడీ అని కింద వస్తుంది. అది ఏ జిల్లా, మీరు ఇంటికాడ ఉన్నా కూడా దానికో జిల్లా ఉంటుంది కదా, దానికో జోన్ ఉంటుంది కదా. దీనికోసం మీరు ఎంఆర్ఓ నుంచి మీరు ఖచ్చితంగా ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏదో ఒకటి తీసుకొని ఉంటారు కాబట్టి రాయాలి. ఇంకా కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, సార్ నేను 4వ తరగతి మొత్తానికే చదవలేదు సార్, జంప్ చేసిన సార్ అని అంటారు. డ్యాష్ వదిలేయండి, ఇక్కడ డ్యాష్ వదిలేయండి. నేను జంప్ చేసిన సార్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 2 సార్లు చదివిన సార్ అంటారు. మీరు 2 సార్లు చదివినా 3 సార్లు చదివినా చివరిసారి చదివింది మాత్రమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చదివిరు 4వ తరగతి, మళ్ళీ రెండోసారి మళ్ళీ 4వ తరగతి చదివారు. సో మొదటిసారి చదివిన దాంట్లో ఫెయిల్ అయ్యి మొదటిసారి చదివింది సక్సెస్ కాకనే కదా రెండోసారి మళ్ళీ చదివారు. సో రెండోసారి చదివిన సంవత్సరాన్ని, రెండోసారి చదివిన జిల్లాను, రెండోసారి చదివిన దాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. మొదటిది ఇక్కడ పరిగణలోకి తీసుకోకూడదు డబల్ చదివితే. ఇక మొత్తానికి చదవలేదు జంప్ చేసిన అంటే డాష్ పెట్టేసేది. ఇక నాకు చదువుకున్నా కానీ సర్టిఫికేట్ లేదు అనుకుంటే ఎటు హోమ్ అయితేనేమో ఎటు హోమ్ అని, లేదు ప్రైవేటు అన్రికాగ్నైజ్డ్ స్కూల్లో చదివిన అంటే ప్రైవేట్ స్టడీ అని రాయండి. ప్రైవేట్ స్టడీ అని రాసి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ క్లియర్ కదా. అండ్ హ్యావ్ యూ క్వాలిఫైడ్ టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్. మీరు దేనికి క్వాలిఫై అయితే దానికి ఇట్లా టిక్ కొట్టండి. సీటెట్ క్వాలిఫై అయితే సీటెట్కు టిక్ కొట్టండి. అందులో ఏ పేపర్, ఖచ్చితంగా పేపర్ 2A. ఇది టీజీటీకి సంబంధించింది కాబట్టి పేపర్ 2. ఇక ఆ పేపర్ 2 యొక్క హాల్ టికెట్ నంబర్ రాయాలి. మీరు ఇక్కడ ఈ టెట్లలో ఏ టెట్లో ఎక్కువ సీటెట్లో ఎక్కువ మార్కులు వస్తే సీటెట్ది, టీఎస్ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే టీఎస్ టెట్ది. అందులో ఏ టెట్లో మీకు పర్సంటేజ్ ఎక్కువ వస్తే ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ రాయండి. ఇక్కడ ఆ టెట్ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామ్ రాయండి. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 150 మార్కులు. ఏ టెట్లో 150 మార్కులే. అందులో మీకు ఎన్ని వచ్చినాయి, 121, 122, 120, 100, 70, 80 రాయండి మీరు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఇంతకుముందు మీరు ఏదైనా ఎంప్లాయీగా పనిచేసిర్రా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకవేళ పని చేస్తే ఆ పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ రాసి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు, ఆ పీరియడ్, ఆ అడ్రస్, ఎక్కడ పనిచేసారు, ఏ ఆఫీస్లో పనిచేసారు, దాని డీటెయిల్స్ అయితే రాయమని అడుగుతుంది. హ్యావ్ యూ బీన్ ఎనీ టైమ్ డిస్మిస్డా, లేకపోతే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసెసా, లేదంటే రిజైన్డ్ ఫర్ ది పోస్టా. కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి, కొంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. ఆ కానిస్టేబుల్గా వెళ్ళి కొద్ది రోజులు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు టీజీటీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కానీ, వేరే ఇతర సర్వీసులు కానీ, ఇప్పుడు ఎస్జిటి ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పుడు ఇందులో టీజీటీ వచ్చినటువంటి వాళ్ళు పోతా అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్, ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గౌట్ ఎంప్లాయీస్ని మాత్రమే ఇది రాయండి.
అదర్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇంకా వేరెక్కడ పనిచేసిన వాళ్ళు ఇది ముట్టకండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి అటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు డిస్మిస్ అయిన వాళ్ళు కానీ రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీస్ అయినటువంటి వాళ్ళు కానీ రిజైన్ చేసినటువంటి వాళ్ళు కానీ మాత్రమే రాయండి. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ముట్టకండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ముట్టకండి. అన్ఎంప్లాయీస్ కూడా దీన్ని ముట్టకండి. దీని తర్వాత ఇక్కడ కోర్టు కేసులకు సంబంధించి మీ లీగల్ అంశాలకు సంబంధించినటువంటిది అడుగుతున్నాండి. ఇది ఏం అడుగుతున్నాడు అంటే పూర్తిగా నేను క్లియర్గా చదివి వినిపిస్తాను. మీరు ఎప్పుడైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయబడ్డారా అని అడుగుతుండు. అండ్ న్యాయస్థానం ద్వారా దోషిగా ఎప్పుడైనా నిర్ధారించబడ్డారా అని అడుగుతుండు. ఏదైనా నేరం కోసం ఏదైనా రాష్ట్రం కానీ కేంద్ర నిరోధక నిర్బంధ చట్టాల ప్రకారం కానీ నిర్బంధించబడ్డారా అని అడుగుతూ ఉన్నాడు. సో ఇటువంటి నేరారోపణలైన మీ మీద ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఉంటే దానికి సంబంధించినటువంటిది మెన్షన్ చేసి దాని గురించి రాయండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ నీకు మీ దగ్గర ఉండేటువంటి ఎవరైనా ఇద్దరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నాడు. వాళ్ళు మీ బ్లడ్ రిలేటివ్స్ అయ్యి ఉండకూడదు, బ్లడ్ రిలేషన్స్ అయ్యి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ గురించి చెప్పేటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. సో రెఫరీ 1 రెఫరీ 2 ఇద్దరిది, ఆ ఇద్దరికి సంబంధించినటువంటి హౌస్ నంబరు నేము లేని ఇప్పుడు ఇందాక మనం నింపినాం కదా మన డీటెయిల్స్ అన్నీ సేమ్ అట్లాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఏం అడగని అంటున్నాడు. మిగతా డీటెయిల్స్ అన్నీ అడిగిండు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరి అయినా నింపండి. ఇక మీరు ఇంతకుముందు ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా పొలిటికల్ పార్టీలో కానీ ఏదైనా పని చేసిర్రా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఏదైనా దానిలో పని చేస్తే ఎస్ అని పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయమంటున్నాడు. సో అవన్నీ రాయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ మీకు తెలుసు కదా, మన చేయి తీసి మన నెత్తి మీదనే పెట్టేటట్టు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మిమ్మల్ని సంతకం పెట్టమంటాడు. సో ఇక్కడ దాకా మీ సంతకం పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మీరు సంతకం పెడతారు. డేటు మీరు 27వ తారీఖు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయేటోళ్ళు 27 అని రాయండి, 28 రోజు పోయేటోళ్ళు 28 అని రాయండి. రాసి ఈ విధంగా రాసి ప్లేసు మీ ఊరు పేరు రాసుకోవచ్చు. ఎందుకంటే మా ఊళ్ళోనే నింపి పట్టుకపోతున్నాను కాబట్టి నేను మా ఊళ్ళో నింపినా కాబట్టి నేను ఇట్లా రాస్తున్నాను. ఇక్కడ దాకా మీరు నింపేది. ఇక తర్వాత సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్స్. సో ఇప్పటిదాకా మీరంతా నింపిందంతా ఇదంతా నిజమే, ఇదంతా క్లియరే, ఇదంతా ఇందులో ఎలాంటి అబద్ధాలు లేవని నిరూపించినట్లుగా రుజువు చేసినట్టుగా వాళ్ళ అథారిటీ అపాయింటింగ్ అథారిటీ వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ నోన్ శ్రీ కుమారి కుమారుడు శ్రీమతి ఇట్లా ఏం రాస్తారు, మీ పేరు రాయాలి. ఇక్కడ నా పేరు కాపిల్ల నరేష్, ఇది నాదే కదా, నా పేరు రాయాలి. ఇట్లా కాపిల్ల నరేష్ సన్ డాటర్ వైఫ్ ఆఫ్, ఇక్కడ సన్ ఆఫ్ నాంపెల్లి ఫర్ ద లాస్ట్ 7 years 8 months అండ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. లేకపోతే 7 సంవత్సరాల నుంచి కాదు, 10 సంవత్సరాల నుంచి నాకు ఈయన బాగా తెలుసు. సో ఈయనకు సంబంధించినటువంటి ఇవన్నీ క్లియరే అని చెప్పేసి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ తోటి లేదంటే ఎమ్మెల్యే తోటి సంతకం పెట్టాలి. ఎమ్మెల్యే అంటే మనకు దొరకరు కానీ గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ పెన్ తోటి సంతకం పెట్టేటువంటి ఆఫీసర్. అంటే హై స్కూల్ హెడ్ మాస్టరు, ఇప్పుడు ప్రతి హై స్కూల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ఉంటారు, కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు ఉంటారు, కొంతమంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సో గ్రీన్ పెన్తో సంతకం పెట్టేటువంటి ఆఫీసర్ సైన్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫోటో అతికించి ఆ ఫోటో పైన ఆయన సంతకం పెట్టేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అండ్ డిసిగ్నేషన్, ఇక్కడ కూడా ఆయన సంతకం పెడతాడు. ఇట్లా సంతకం పెట్టి స్టాంప్ ఎత్తాడు. అటెస్టేషన్ చేయించాల్సినటువంటిది ఇది. ఇవి ఎన్ని చేయించాలి మరే అంటే 2 సెట్లు. ఎన్ని చేయించాలి? 2 సెట్లు చేయించుకోవాలి. సో ఇది అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి 2 సెట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీంతోపాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకోపోవాలి, చెక్ లిస్ట్ కూడా తీసుకోపోవాలి. సో ఇదండి ఇది నింపేటువంటి పద్ధతి. ఇక్కడ తప్ప మీరు ఎక్కడ ఏ సర్టిఫికేట్ పైన కూడా గెజిటెడ్ సంతకం పెట్టించాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్గా ఓపికగా మంచిగా విని ఇప్పటిదాకా చూసి అంతా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేసినందుకు, ఇన్ని వివరాలు వివరించినందుకు లైక్ చేయడం మర్చిపోకండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.